జనరల్‌గా మీరు చేసిన సీరియల్స్ అన్నీ ఒక ఎత్తు, అమ్మాయి గారు ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు. అవునండి. ఓకే. షూర్‌గా చెప్పొచ్చండి. ఎందుకంటే నాకు బాగా ఇష్టపడింది ఏంటంటే జీ తెలుగులో క్రూ అంతా నిజంగా చాలా బిలీవ్ చేశారు. హ్మ్. ఎస్పెషల్లీ అనురాధ మేడం గారు గానీ, డైరెక్టర్ రామ్‌జీ గారు గానీ, ఎందుకంటే నేను అప్పటికి జానకి కలగనలేదు, రాశి గారి పక్కన అలాగ కొన్ని క్యారెక్టర్స్ చేశా. కావ్యాంజలి అంటే నాట్ బిగ్గర్ దాన్ దిస్ అవి. హ్మ్. కానీ ఈ క్యారెక్టర్‌కి అనిల్‌ని తీసుకుందాం అనే ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది నిజంగా బ్లెస్ అనిపించింది నాకు. యాహ్! అంటే యూ డిజర్వ్ ఇట్ సార్. ఎందుకంటే బిగినింగ్ నుంచి కూడా మీరు చేసే రోల్స్ కానివ్వండి, ప్రేక్షకులు మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి, అబ్బా! ఈ క్యారెక్టర్‌లో అనిల్ గారు అనేసరికి ఆటోమేటిక్‌గా మీరు ఆ క్యారెక్టర్‌కి సెట్ అవుతారు అని చెప్పేసి డైరెక్టర్ కనిపించడం కానివ్వండి, అదంతా కూడా డెఫినిట్‌గా అందులో మీ హార్డ్ వర్క్ కానివ్వండి, మీ స్మార్ట్ వర్క్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మీ రోల్స్ అనేది అంత సక్సెస్ అయినాయి అనుకోవచ్చు అక్కడ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు అనిల్ గారు ఎక్కడ పుట్టారు? మాది వెస్ట్ గోదావరి గుండుగొలనండి. మా ఓకే. విలేజ్ పేరు గుండుగొలను. ఏలూరు దగ్గర ఉంటుంది అది యెస్. యాక్చువల్‌గా. స్మాల్ విలేజ్. అక్కడే 10థ్ వరకు చదువుకున్న తర్వాత నేను ఇంటర్ విజయవాడ, తర్వాత ఈ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవడం నాన్నగారు అంటే ఇంక అక్కడి నుంచి మనం బెటర్ చూద్దాం అనే దాంట్లో ఎక్స్‌పెరిమెంట్ ఇండస్ట్రీ ఇది. మీకు తెలియంది కాదు. ఇండస్ట్రీ అంటేనే ఒక ఎక్స్‌పెరిమెంట్. అంతే ఎవరికీ నేను స్టాంప్ ఏసి ఇది మీకు వస్తదని చెప్పలేం. హ్మ్. అలాగే ఇది రాదు అని కూడా చెప్పలేం. 2 ఉంటాయి. కానీ 10థ్ ఇంటర్ అంటే మీరు యూ ఆర్ వెరీ అంటే అప్పుడు చాలా చిన్న ఏజ్ మీది. ఆ టైంలోనే మీరు అంత ధైర్యం ఎలా చేశారు? ధైర్యం ఏం చేయలేదు. నాకు చదువు అంత ఎక్కలేదు. ఓకే. అంటే చాలా పెద్దగా అనిపించిందది. హ్మ్. సో, ఏదన్నా క్రియేటివ్‌గా ఆలోచించే ఒక దీంట్లోకి వెళ్దాం అనిపించింది. సో, ఐ షిఫ్టెడ్ టు దీనికంతే. మరి అమ్మా, నాన్న దగ్గర నుంచి ఎటువంటి రిగ్రెట్స్ లేవా ఈ విషయం? అయ్యో! చాలా సపోర్ట్ అండి. డ్యాడీ కూడా యాక్టరే. ఓహ్! డ్యాడీ కూడా యాక్టరే. ఆయన కూడా యాక్ట్ చేద్దాం అనే దీంట్లో నాటకాల్లో 'గోగ్రహణం' అనే నాటకం వేశారు రవీంద్ర భారతిలో. మేము గుండుగోలో ఉన్నప్పుడే ఓకే. చిన్నప్పుడు. ఓకే. ఓకే. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వాళ్ళకి. వావ్! నాన్నగారు ఇప్పటికి ఇండస్ట్రీ ఉన్నారు. గోపాలరావు గారని. పీపుల్ నో దట్. ఐయామ్ చాలా వాటిలో షేర్ చేస్తాను. ఐయామ్ రియల్లీ సారీ సార్. యాక్చువల్‌గా నాకు తెలీదు. నో ఇష్యూస్. అందుకే మళ్ళీ అడగాల్సొచ్చింది. ప్రేక్షకులు ఎవరైనా చూస్తుంటే నన్ను తిట్టుకోకండి. అనిల్ గారి ఫాదర్ తెలీదా అని చెప్పేసేసి. అంటే చాలా మందికి తెలీదు. బట్ స్లోలీ ఐ నో. జనరల్‌గా ఒక హీరోగా మీరు ఇంట్రొడ్యూస్ అయ్యి, ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. మళ్ళీ హీరో క్యారెక్టర్ వస్తే చేస్తారా? హీరో థింగ్ ఏంటంటే హీరో అంటే ఏంటి? అంటే ఒక ఫ్లవర్ పట్టుకొని హీరోయిన్‌కి ఇవ్వడం అనేది హీరో కాదు కదా! హ్మ్. హీరో అంటే ఆ స్టోరీని మొత్తంకి ఒక కథానాయకుడు. అంటే మెయిన్ లీడ్ చేసేవాడు. తన ఏజ్ ఫ్యాక్టర్‌కి సంబంధం ఉండదు. ఓకే. నేను ఇంగ్లీష్ మూవీస్‌లో చాలా చూస్తాను. పెద్ద పెద్ద ఏజెస్ ఉన్న వాళ్ళు కూడా జేమ్స్ బాండ్ ఉంది. అది పెద్ద చాలా ఏజ్డ్ ఆళ్ళు చేస్తా ఉంటారు లీడ్ క్యారెక్టర్స్. అలాగా కొన్ని ఉంటాయి. దాంట్లో నథింగ్ లైక్ థట్. కథంతా డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఎవ్రీథింగ్ అలా చేద్దాం అనేది నా పాయింట్ అంతే తప్ప ఇంకేం కాదు. జనరల్‌గా సీరియల్స్‌లో ఎలా అంటే కథంతా ఎవరి భుజాల మీదైతే వేసుకొని మోస్తూ ఉంటారో వాళ్ళే హీరోయిన్స్ అనుకోవాలి. రైట్. అండ్ మీ ప్రీవియస్ సీరియల్‌కొస్తే 'జానకి కనగలలేదు.' ఆ! అందులో కూడా ఒక సాఫ్ట్ హస్బెండ్ మీరు. అండ్ ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో రాశి గారు వర్క్ చేశారు మీతో పాటు. జనరల్‌గా మీరు వర్క్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా టాప్ యాక్టర్స్ అయ్యారు ఇప్పుడు ప్రెజెంట్. అంటే 'పద్మవ్యూహంలో' చూసుకున్నా కానివ్వండి, నెక్స్ట్ 'మనసు మమత' కానివ్వండి, అండ్ మీరు 50 సీరియల్స్ చేశారన్నారు. ప్రతి సీరియల్‌లో మీతో పాటు వర్క్ చేసిన కో యాక్టర్స్ ఎవరైనా గానీ మంచి వాళ్ళ వాళ్ళ పొజిషన్స్ అంటే ఎవరో కొంతమంది అక్కడ ఉంటారు. కొంతమంది ఇక్కడ ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ వాళ్ళు అక్కడికెళ్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ సక్సెస్‌ఫుల్ వాళ్ళే ఉన్నారు. అంటే ఐ డిడ్ంట్ కాలిక్యులేట్ ఇట్. అంటే మీరంత కాలిక్యులేషన్ నేను చేయలేదు. అంటే నేను 52 సీరియల్ కదా చేసింది. యాహ్! 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 సో, అలాంటి జనరల్‌గా ఏంటంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు జూనియర్స్ అయ్యి ఉండొచ్చు. అంటే ఫ్రెషర్స్ అయ్యి ఉండొచ్చు. బట్ మంచి వర్క్ అలా ఏం లేదండి. అలా ఏం లేదా? అంటే ప్రతి సీరియల్‌లో జూనియర్స్ ఉంటారు. మన ఏజోళ్ళు ఉంటారు. సీనియర్స్ ఉంటారు. ఓకే. ఎవ్రీవేర్ అలా కంపల్సరీ ఉంటుంది. వాళ్ళ జర్నీస్‌ని మనం అనాలిసిస్ చేయలేం. ఎందుకంటే అక్కడి వరకు ఏం చేశారనేది చూస్తాం గానీ, తర్వాత ఏమయ్యారు అనే అంత ఇన్ డెప్త్‌గా వెళ్ళడం అనేది నేను ఇప్పుడు మీరొక సీనియర్ ఆర్టిస్ట్ ఇప్పుడు. సో, మీ దగ్గరికి ఇప్పుడు ఒక న్యూ యాక్టర్ వచ్చారనుకోండి. వాళ్ళు మీకు న్యూ కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినప్పుడు మీరు వాళ్ళకి సజెస్ట్ చేస్తారా? ఇలా చేస్తే ఇంకా బావుంటుంది అని. డిపెండ్స్ ఆన్ మూడ్ అండి. అంటే ఇప్పుడు నేను ఆ కేటగిరీ అంతా చూసుకోవాల్సింది డైరెక్టర్. హ్మ్. ఆ ప అవ ఆ కేటగిరీ ఉంటుంది వాళ్ళకి. యెస్. అంటే అయన్నీ చెప్పడానికి. వాళ్ళ నుంచి వాళ్ళు గాని నేను చెప్తే వినే ఒక
ఓపికతో ఉన్నారంటే డెఫినెట్గా చెప్తాను. ఓకే. లేదు వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ అంత లేదు, వాళ్ళు వినే స్థాయిలో కానీ వాళ్ళ పొజిషన్లో కానీ లేరు అన్నప్పుడు ఏంటంటే మన వర్క్ మనం చేసుకుని వెళ్ళిపోవడం బెటర్. ఓకే. దట్స్ ఇట్. అండ్ రాశి గారితో వర్క్ చేశారు, ఎలా అనిపించింది? సచ్ వండర్ఫుల్ యాక్ట్రెస్ ఆవిడ. నాకు నిజంగా నేను అసలు షాక్ అయ్యాను. నేను రాశి గారి ఫస్ట్ నాకు 11:45 నైట్కి కాల్ వచ్చింది. ఏమని వచ్చిందంటే కోనరాము గారు డైరెక్టర్ గారు ఫోన్ చేసి, అనిల్ గారు సెకండ్ వీక్ 4th వీక్ మీ పొజిషన్ ఏంటి అది ఇది అంటే, ఇలా లాక్ చేశారండి మా టీవీ వేరే సీరియల్కి అంటే, నేను మాట్లాడాను వాళ్ళతో, వాళ్ళు చేసుకోమన్నారు, మనం చేద్దామండి ప్రాజెక్టు మా టీవీకే అది అంటే, షో సార్ నాకేం అభ్యంతరం లేదు, హీరో ఫాదర్ మీరు, ఓకే గుడ్ అండి, అంతా విలేజ్ యాంబియన్స్లోనే ఉంటుంది, మీకు హిందీలో సీరియల్ ఒకటి ఉంది, దాని పేరు చెప్తాను మీరు చూడండి, సంథింగ్ ఈ తరం ఇల్లాలు సీరియల్కి మిల్లాలు దియా ఔర్ బాతీ హమ్, దియా ఔర్ బాతీ హమ్ అని ఓకే వాట్ ఎవర్ ఇది 11:45 జరుగుతున్న కాన్వర్జేషన్ మరి నైట్. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ షూట్, ఇలా ఉందండి షూట్, నాకు మరి ఈవినింగ్ అలా జాయిన్ అవుతాను నేను, వాళ్ళని రిక్వెస్ట్ చేసి అంటే ఓకే అన్నారు. ఎవరు ఏంటి తర్వాత లాస్ట్లో ఆయన చెప్తూ ఇంకెవరు ఉన్నారు సార్ అంటే, ఎవరెవరు కాంబినేషన్, అమర్దీప్, ప్రియాంక నేను ఆల్రెడీ చేశాను మౌనరాగం, సాక్షి శివ గారి రీప్లేస్మెంట్. తర్వాత ఇలా ఉన్నారు, మీ పేరు వచ్చి అంటే మీ వైఫ్ క్యారెక్టర్ అంటే మెయిన్ ఆవిడే హ్యాండిల్ చేస్తుంది హౌస్ ఇల్లంతా, రాశి గారు చేస్తున్నాను. ఏంటి హీరోయిన్ రాశి గారు అంటే, అవును అన్న. ఓ మై గాడ్ రాశి గారి పక్కన సార్, నేను ఓకేనా పర్లేదా ఇలాగ అన్ని క్వశ్చన్ లేదు, భలేవారే అంత పర్ఫెక్ట్ అండి, ఏం టెన్షన్ అంటే పక్కన తీసి ఫోటోలు తీలా చూడండి అసలు అంత కాన్ఫిడెన్స్. అంటే మీకు ఆడిషన్స్ ఉండవు కదా మీ? అలా లేదు, కాంబినేషన్స్ చూస్తారా? అయ్యో 100% చూడాలి కదా, అంటే హైట్స్ కానీ అవి చూస్తారా? ఓకే. నేను అనుకుంటున్నాను ఇన్ని చేసిన తర్వాత మీకు ఇంకా ఆడిషన్స్ ఇవేం ఉండవేమో. ఆడిషన్ ఏంటంటే నేను బాగా చేస్తాను. నో ఇట్స్ కాల్డ్ లుక్ టెస్ట్. ఇప్పుడు మాకు కూడా ఈ గెటప్లోకి వచ్చాక ఇంత ముందు సూర్యప్రతాప్ వేరు, ఇప్పుడు సో అలాగా లుక్ టెస్ట్ కాంబినేషన్స్ చూస్తారు, హైట్స్ ఎలా ఉన్నాయి ఏంటని. ఆ కాంబినేషన్ లేకుండానే స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్ళాను ఫస్ట్ డే అసలు అలా ఉండిపోయాను మేడం. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ అనిల్ అంటే, హాయ్ అండి అన్నారు. ఆవిడకి తెలియదు నేను హస్బెండ్ క్యారెక్టర్. ఓకే. ఆవిడ కూర్చొని చేశాక ఆ పక్కన కూర్చుంటే అప్పుడు ఆవిడ, ఓ మీరు మా హస్బెండ్ క్యారెక్టరా అంటే, అవునండి అన్న. ఓకే. ఆవిడ అడగలేదేమో ముందే ఎవరు అసలు హస్బెండ్? నీడ్ ఇట్ అంటే సి థింగ్స్ ఆర్ లైక్ అంత ఇన్డెప్త్ థింగ్స్ అవసరం లేదు. మన క్యారెక్టరైజేషన్, మన వర్క్, మన దీనిలో అనాలిసిస్ చేస్తారు కాబట్టి. సో ఎలా అసలు అంటే వన్స్ ఇప్పుడు మీ ఇద్దరికి అక్కడే పరిచయం అనుకుంటా నాకు తెలిసి. రాశి గారు నాకు అక్కడ ఫస్ట్ టైం పరిచయం. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, మాకు ఆల్రెడీ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్ అలాగా చాలా బాగా వెరీ నైస్ అండ్ అసలు ఎంత బాగా పలకరిస్తారో, నవ్వుతూ ఉంటారు సరదాగా. అంటే మనం వేసే జోకులు కూడా ఆవిడ రిసీవ్ చేసి నవ్వుతూ ఉంటారు. జనరల్గా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే, డౌన్ టు ఎర్త్ అండి, అన్ని సినిమాలు చేశారు, ఎంత మందిని చూశారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు. అంటే తను ఏమంటారంటే ఒక గేమ్లో దిగాక ఇంకా చూసేసాం అంతా అంటాను చూసారా, అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది ఆవిడ. ఓకే. అంటే తను ఒక 1 డేలో 3 సినిమాలు చేసిన రోజులు కూడా, 1 డేలో ఎక్కడ. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఆవిడ ఇక్కడికి వచ్చి అరే నేను అనే ఒక ఇది ఉంటుంది అనుకుంటాం కదా, అలాంటిది ఏమీ లేకుండా వెరీ మెచ్యూర్డ్ అండి. అది గొప్ప విషయం. నాకు బాగా నచ్చేది అదే. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండడం అంటే ఎలా ఉంటుందిరా బాబు, ఒదిగంటే ఇలా ఒదిగిపోవాలని. అసలు కూల్, ఇది చాలా హ్యాపీ. సో మీ ఇద్దరు పేరు కూడా అలానే మంచి కాంబినేషన్ చూస్తున్నా. ఇంకోటి ఏంటంటే రాశి గారి విషయంలో నాకు బాగా నచ్చేది, ఎక్కడ కూడా మనం అనుకుంటాం కదా మన క్యారెక్టర్ వెళ్తున్నప్పుడు ఇంకో క్యారెక్టర్స్ ఎక్కువ డామినేట్ చేయకూడదు, లేకపోతే ఎక్కువ మాట్లాడకూడదు, మనం ఎవరికే చూడాలి కదా, ఎలివేషన్ అలా ఉండాలి అనుకుంటాం. కానీ ఆవిడ ఎప్పుడు అసలు అబ్జెక్ట్ చేయలేదు. నాకు 4 డైలాగులు ఎక్కువ ఇచ్చినా, లేకపోతే నా క్యారెక్టరేషన్ డిఫరెంట్గా వెళ్ళినా, ఫీల్ సో హ్యాపీ. అందరికీ కావాల్సిందంటే సీరియల్ బాగుండాలని. ఎండ్ ఆఫ్ ది డే మనం ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నామో అది సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అనే అనుకుంటాం కదా.